26వ సంవత్సరంలో ప్రతి విషయంలో మనము జయ జీవితం చేయాలి అని అంటే మనకు ఎదురైన ఏ బాధ అయినా దేవుని బిడ్డలారా తీర్చగలిగిన శక్తి కలిగిన దేవుడు యేసయ్య ఒక్కరు మాత్రమే. ఆ సమయంలో మనం ఏం చేయాలి అని అంటే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండడానికి మన మనస్సును నిలుపుకునే వారమై ఉండాలి. ఏ వ్యక్తి అయితే తనకొచ్చే శోధనను దాటిపోవడానికి, తనకొచ్చే శోధన తన దగ్గర నుండి తొలగించుకోవడానికి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నిలవబడతారో నిజంగా ఆ వ్యక్తి విజయవంతమైన జీవితం చేస్తాడు. ఆ వ్యక్తి జీవితంలో విజయం కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండడం చాలా ఆశీర్వాదకరమైంది. మన కుటుంబంలో కార్యాలు జరగడానికి అది ఒక మార్గం. ఎప్పుడు సమస్య మనకు ఎదురైనా దేవుని బిడ్డలారా మనుషుల వైపు వెళ్ళకూడదు. ఏ నరులు మనకేమీ చేయరు, చేసినట్టుగా కనబడతారు కానీ ఏ సహాయము చేయరు దేవుని బిడ్డలారా. కాబట్టి మన కష్ట సమయంలో ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే నిశ్చయంగా విజయం మనకు కలుగుతుంది. నిశ్చయంగా మన సమస్య నుండి ఒక విడుదలను మనం పొందుకుంటాం.